75-74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక ఆ, రాజకీయ నాయకుడికి ఏం పట్టింది సార్? ఆ విధంగా బురదలో తిరిగి జేసీబీ మీద ఎక్కి జేసీబీ మీద తిరిగి ప్రతి ఇంటికి టచ్ చేసి మాక్సిమం ప్రతి ఇంటిని టచ్ చేశారు. ప్రతి ఇంటిని టచ్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, "ఆ, ఇవన్నీ మీరు చేసేది ఏంటి? మీరు కలెక్టరేట్ లోనో లేకపోతే ఏమన్నా ఒక తాను కూర్చోవాలా, కలెక్టర్ని పంపించాలా, లేకపోతే వాళ్ళని ఆర్డర్ చేయాలా, వాళ్ళ దగ్గర పని చేయించాలా, మనం ఆ నుండి చూడాలా" అని చెప్పి. ఆ నుండి చేస్తే ఏం జరుగుతుంది సార్? ఎవరైనా ఒక నాయకుడు అనేవాడు బురద కానీ లేకపోతే ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు ఆ సమస్య ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉంటే మనోధైర్యం కలుగుతుంది. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం పరిగెత్తి పనిచేయాలా అనేసి అనుకుంటాడు. కింద ఉండే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ పరిగెత్తి వెళ్తాది. అట్లా లేకుండా మనం పడుకొని నిద్రపోతా అక్కడ నుండి మనం ఆర్డర్ చేస్తా ఉంటే ఏం చేస్తారు? ప్రతిదీ మనం సీసీ కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేయలేం కదా. ప్రతి ఒక్కరికి ఎవరికైతే బాధ్యతలు ఇచ్చినామో ఆ బాధ్యతలు ఇచ్చిన తలకు సీసీ కెమెరాలు పెట్టలేం కదా, అతను పని చేస్తున్నాడా లేదా ఏంటి అనేది. కాబట్టి మనం రూట్ లెవెల్లో తిరిగినప్పుడే మనకు ఆ సమస్యల తీవ్రత తెలుస్తుంది. ఆ సమస్య మీద ఎవరు స్పందిస్తున్నారు, ఎవరు స్పందించలేదు, స్పందించిన వాళ్ళని పక్కన పెట్టి స్పందించే వాళ్ళని మనం ముందుకు ఉసుగొలిపితే పనులు జరుగుతాయి అనేది ఆయన ఆలోచన. ఆయనకు ఉన్నటువంటి అనుభవం అలాంటిది. అంతే ఇందాక మనం రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. వాళ్ళు ముందు కింద నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక ఆ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు. వీళ్ళకి అవగాహన లేదు కాబట్టి దీంతో పాటు ఎలాగో రిలీఫ్ ఆపరేషన్స్ సంగతి పక్కన పెడితే ఇంకో మేజర్ డెవలప్మెంట్ ఇందాకే మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, మొన్నటి వరకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత, బొత్సగారి కోసం ఆ సీటు త్యాగం చేసిన త్యాగశీలి. ఇప్పుడు ఆయన పోలీసులు ఇంట్రాగేషన్ ఎదుర్కొంటున్నారు, దాంట్లో అప్రూవర్గా మారినట్టు స్పష్టమైన సమాచారం. సరే ఆయన మారితే పర్లా, ఆయన చొక్కా తీసేయడమే కాకుండా పక్కళ్ళ చొక్కాలు కూడా చించేసే కార్యక్రమం అక్కడ జరుగుతుందిట. అందులో మీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఏంటిది ఇప్పుడు? ఇప్పుడు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టు ఒకవేళ ముందుకు వెళ్ళాలంటే మీకు ఆ ఇద్దరి పేర్లు కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు కూడా పోలీసులను మేనేజ్ చేయాల్సిన పరిస్థితి. అయ్యా మా నాయకుల పేర్లు ఏమి బయటికి రాకుండా చూడండి, ఓన్లీ అప్పిరెడ్డి వరకు కన్ఫైన్. బట్ అప్పిరెడ్డి అంతదాకా వస్తే ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు తను ఎలాగూ సినిమా కాలిపోతుందని తెలిసినప్పుడు పక్కోళ్ళ సినిమా కూడా కాల్ చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నట్టు సమాచారం. ఎలా ఎదుర్కొంటారు దీన్ని? సార్ ఇప్పుడు దానికన్నా ముందు ఒక్క సెకండ్, ఇప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చరిస్మా, చంద్రబాబు నాయుడు గారి అనుభవం పనిచేసింది. మీరు ఒకసారి చూడండి సార్, నేను ఒక వీడియో చూశాను. నేను ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయో ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి మీరు వెంటనే మాట్లాడమంటారా? వస్తున్నా మీరు చాలా మాట్లాడాలి లక్ష్మణరావు గారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి అక్కడికి మీరు వెళ్ళండి, మీకు మీ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ కూడా మీరు కలవండి, అక్కడ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా అక్కడ నుండి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా. అదే విధంగా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వచ్చి ప్రభుత్వం తరఫునే మెకానికల్ను అలాట్ చేసి ఆ మెకానికల్ వచ్చి అంత రిపేర్ చేసే విధంగా. అదే విధంగా అగ్నిమాపక సిబ్బంది అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఎక్కడ ఇళ్ళ లేకపోయినా కూడా వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళని నీట్ గా క్లీన్ చేసి ఆ ఇల్లును పాత్రలు కూడా కడిగి పెట్టేసి ఆ ఇల్లును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ యొక్క ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నప్పుడే ఇలాంటి సంక్షోభాలని ధైర్యంగా ఎదుర్కొనేది. మీరు అడిగినట్టు లేళ్ల అప్పిరెడ్డి మా పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన ప్రధాన నిందితుడు. లేళ్ల అప్పిరెడ్డి అనే వ్యక్తే మా పార్టీ మీద దాడి చేయడానికి ఉసిగొలిపింది ప్రధాన పాత్ర. దాని తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రధాన పాత్ర వహించినటువంటి లేళ్ల అప్పిరెడ్డి ఈ రోజు అధికారం పోయేపాటికి సరెండర్ అయిపోయినాడు. సరెండర్ అయిపోయి అతను అప్రూవర్ గా మారిపోయి ఏమేమి జరిగింది ఏమని చెప్తున్నాడు. ఆ శిక్ష తగ్గించుకునేదానికి ఆయనతో పాటు మీరు అన్నట్టు ఎవరైనా ఒకరిద్దరు తెలుగుదేశం వాళ్ళు ముందు వాళ్ళతో కూడా వ్యాపార లావాదేవీలు ఇవి మామూలుగా మనం ప్రతి పార్టీలో ఉన్నాయి సార్. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీలోనే కాదు, చాలా పార్టీలలో కొంతమంది వ్యాపారవేత్తలు ఏం చేస్తున్నారంటే ఇంటర్నల్ గా వీళ్ళకు సంబంధాలు పెట్టుకుంటారు. మళ్ళీ మామూలుగా వచ్చే పార్టీకి ఏ పార్టీలో వాళ్ళ పార్టీకి పనిచేసుకుంటా ఉంటారు.
అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు మా పార్టీలో ఉంటే అది అధిష్టానం చూసుకుంటుంది, వాళ్ళను ఎలా హ్యాండిల్ చేయాలా. మేమైతే పోలీసులు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు సార్. మా పేర్లు చెప్పొద్దంటేనే, లేకపోతే ఇంకో పేరు చెప్పొద్దంటేనే మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాళ్ళతో కూడా కలిసి మీకేంటండి, మీరు సురేంద్ర నాయుడు గారు మీ వరకు వచ్చిన ఇబ్బంది లేదు. మీరు తిరుపతిలో కూర్చుంటారు, గుంటూరులో వాళ్ళు పొద్దున్న లేస్తే మొహమొహాలు చూసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళకుండే మొహమాటాలు ఇబ్బందులు చాలా ఉంటాయి. మీకన్నా నాకన్నా ప్రస్తుతం గుంటూరులో ఉంటున్న మస్తానరావు గారికి తెలుసు. మన ఇద్దరం బయట ఉండేవాళ్ళం, ఆయన బాగా తెలుసు. ఇద్దరు అంటే వాళ్ళు అప్పిరెడ్డి గారి దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే అందరితో ఐకమత్యంగా తిరుగుతారు ఆయన. వాళ్ళు లేదు, ఆ పార్టీ లేదు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళతో కూడా తిరుగుతాడు ఆయన. సరే తిరిగితే తిరిగాడు. ఈ వ్యాపార బంధాలేంటి? కాదు సార్, నేనేమంటానంటే ఇప్పుడు వ్యాపారాలు అనేటివి ఇంటర్నల్ గా జరిగేటివి. ఇంటర్నల్ గా ఒకవేళ వాళ్ళకు వీళ్ళకు పెట్టుబడి ఏడో ఒక దగ్గర పెట్టుండొచ్చు, ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకోండొచ్చు. లీగల్ వ్యాపారాలు చేస్తే లీగల్ వ్యాపారం చేస్తే లీగల్ వ్యాపారం అయితే ఎవరికి అబ్జెక్షన్స్ ఉండవండి. ఇప్పుడు ఆయన బయట పెట్టిన ఏంటంటే సీక్రెట్లు బయట పెట్టేట వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇల్లీగల్ గా వ్యాపారం చేసి ఉంటే, ఇల్లీగల్ గా వాళ్ళు వీళ్ళు కలిసి ఖచ్చితంగా వ్యాపారం చేసి ఉంటే అలాంటి గంజాయి మొక్కలు మాకు